ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన అమెరికా ఇప్పుడు తన సొంత ఆయుధశాల ఖాళీ అవ్వడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇరాన్తో నెలకొన్న సుదీర్ఘ యుద్ధ పరిణామాలు, మధ్యప్రాచ్యంలో కంటిన్యూగా జరిపిన మిలిటరీ ఆపరేషన్ల వల్ల అమెరికా సైన్యానికి చెందిన కీలకమైన గైడెడ్ మిసైళ్లు, అత్యాధునిక బాంబులు, యుద్ధ సామాగ్రి నిల్వలు దాదాపుగా అడుగంటాయి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా మరో అంతర్జాతీయ యుద్ధం వస్తే శత్రువులను ఎదుర్కొనేందుకు తమ వద్ద సరిపడా క్షిపణుల స్టాక్ లేదని పెంటగాన్ ఉన్నతాధికారులు వైట్ హౌస్ ను హెచ్చరించారు. ఈ దారుణమైన ఆయుధ కొరత అమెరికా జాతీయ భద్రతే ముప్పుగా మారడంతో వాషింగ్టన్ వర్గాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఈ భయంకరమైన ఆయుధ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అత్యంత శక్తివంతమైన చారిత్రాత్మక డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ను ప్రయోగించారు. ఇది కొరియా యుద్ధం నాటి అంటే కోల్డ్ వార్ కాలం నాటి అత్యవసర చట్టం. ఈ చట్టం ప్రకారం అమెరికాలోని ప్రైవేట్ దౌత్య, పారిశ్రామిక కంపెనీలన్నీ కూడా తమ సాధారణ వ్యాపారాలను పక్కన పెట్టి ప్రభుత్వం అడిగిన మిలిటరీ ఆయుధాలను, రక్షణ పరికరాలను యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. రక్షణ రంగ సప్లై చైన్లో ఉన్న అన్ని రకాల అడ్డంకులను తొలగించి ఆయుధాల తయారీ స్పీడ్ ను రికార్డు స్థాయిలో పెంచడమే టార్గెట్ గా ట్రంప్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అయితే రక్షణ శాఖ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఆయుధ నిల్వలను మళ్లీ యుద్ధానికి ముందున్న 100% స్థాయికి తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. ఆయుధాల తయారీ ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైనది కావడంతో అమెరికా తన కోల్పోయిన పాత ఆయుధ బలాన్ని మళ్లీ పూర్తిగా పునరుద్ధరించుకోవడానికి కనీసం కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని టాప్ మిలిటరీ కమాండర్లు అంగీకరిస్తున్నారు. ఈలోపు శత్రు దేశాలు తమ వీక్నెస్ ను వాడుకోకుండా ఉండేందుకు అమెరికా తెర వెనక మరో భారీ గ్లోబల్ స్ట్రాటజీని కూడా అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా అమెరికా తన మిలిటరీ లాజిస్టిక్స్ బలాన్ని ఇండో పసిఫిక్ రీజియన్ కు భారీగా షిఫ్ట్ చేస్తోంది. ముఖ్యంగా చైనాతో పెరుగుతున్న తీవ్రమైన యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైన్యం ఆస్ట్రేలియా దేశంలో ఒక శాశ్వత యుద్ధానికి సిద్ధంగా ఉండే మెగా ఆయుధ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ వ్యూహాత్మక అడుగు వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఆస్ట్రేలియా భౌగోళికంగా చైనా కంటిన్యూస్ మిసైల్ పరిధికి కాస్త దూరంగా ఉండడం వల్ల అక్కడ దాచే ఆయుధాలు సురక్షితంగా ఉంటాయి. అత్యవసర సమయంలో యుఎస్ మెరైన్ కార్ప్స్ ఆసియాలోని అమెరికా మిత్ర దేశాలకు ఇక్కడి నుండే ఆయుధాలను సప్లై చేయవచ్చు. ఒకవైపు దేశీయంగా ఆయుధాల ఉత్పత్తిని పెంచుతూనే మరోవైపు ఆస్ట్రేలియాను ఆయుధాల అడ్డాగా మారుస్తూ చైనాకు ట్రంప్ సర్కార్ గట్టి మైండ్ గేమ్ షాక్ ఇస్తోంది.